ఈరోజు సమాజంలో వారిని ఉద్దేశించి ఈరోజు మీకు ఏమన్నా ఉంటే మేము రాజకీయం జోలికి పోదలుచుకోలేదు. ఇప్పుడు మేము మీకు ఏమన్నా ఉంటే మీరు కొట్లాడుకోండి. కానీ దాంట్లో మహిళలు ఏం చేశారు, మహిళల పాత్ర ఏమున్నది, మీరు ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయిండా, పార్టీలో నుంచి ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో అనేది మీరు కొట్లాడుకోండి. అది మాకు సంబంధం లేదు మా మహిళా సమాజాన్ని. కానీ మా మహిళల్ని మధ్యలోకి తీసుకొచ్చినందుకు మేము స్వచ్ఛందంగా మహిళలమందరం కూడా 3 రోజుల నుంచి ఇదే పనిగా నిన్న టీఆర్ఎస్ భవన్ని ముట్టడి చేసినాం. పాడి కౌశిక్ రెడ్డిని రమ్మని కూడా అక్కడి నుంచి సవాల్ విసిరినాం. ఈరోజు మేము స్పీకర్ గారి దగ్గరికి వచ్చినాం. ఇంతమందిమే మహిళలమందరం కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయనను సస్పెండ్ చేయడమే కాకుండా డిస్క్వాలిఫై చెయ్యకపోతే రేపు పొద్దున ఇంకా సమాజంలో మహిళలకు ఇంకా అఘోరం జరగలు. ఈరోజు సమాజంలో వారిని ఉద్దేశించి ఈరోజు మీకు ఏమన్నా ఉంటే మేము రాజకీయం జోలికి పోదలుచుకోలేదు. ఇప్పుడు మేము మీకు ఏమన్నా ఉంటే మీరు కొట్లాడుకోండి. కానీ దాంట్లో మహిళలు ఏం చేశారు, మహిళల పాత్ర ఏమున్నది, మీరు ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయిండా, పార్టీలో నుంచి ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో అనేది మీరు కొట్లాడుకోండి. అది మాకు సంబంధం లేదు మా మహిళా సమాజాన్ని. కానీ మా మహిళల్ని మధ్యలోకి తీసుకొచ్చినందుకు మేము స్వచ్ఛందంగా మహిళలమందరం కూడా 3 రోజుల నుంచి ఇదే పనిగా నిన్న టీఆర్ఎస్ భవన్ని ముట్టడి చేసినాం. పాడి కౌశిక్ రెడ్డిని రమ్మని కూడా అక్కడి నుంచి సవాల్ విసిరినాం. ఈరోజు మేము స్పీకర్ గారి దగ్గరికి వచ్చినాం. ఇంతమందిమే మహిళలమందరం కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయనను సస్పెండ్ చేయడమే కాకుండా డిస్క్వాలిఫై చెయ్యకపోతే రేపు పొద్దున ఇంకా సమాజంలో మహిళలకు ఇంకా అఘోరం జరగలు. ఈరోజు సమాజంలో వారిని ఉద్దేశించి ఈరోజు మీకు ఏమన్నా ఉంటే మేము రాజకీయం జోలికి పోదలుచుకోలేదు. ఇప్పుడు మేము మీకు ఏమన్నా ఉంటే మీరు కొట్లాడుకోండి. కానీ దాంట్లో మహిళలు ఏం చేశారు, మహిళల పాత్ర ఏమున్నది, మీరు ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయిండా, పార్టీలో నుంచి ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో అనేది మీరు కొట్లాడుకోండి. అది మాకు సంబంధం లేదు మా మహిళా సమాజాన్ని. కానీ మా మహిళల్ని మధ్యలోకి తీసుకొచ్చినందుకు మేము స్వచ్ఛందంగా మహిళలమందరం కూడా 3 రోజుల నుంచి ఇదే పనిగా నిన్న టీఆర్ఎస్ భవన్ని ముట్టడి చేసినాం. పాడి కౌశిక్ రెడ్డిని రమ్మని కూడా అక్కడి నుంచి సవాల్ విసిరినాం. ఈరోజు మేము స్పీకర్ గారి దగ్గరికి వచ్చినాం. ఇంతమందిమే మహిళలమందరం కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయనను సస్పెండ్ చేయడమే కాకుండా డిస్క్వాలిఫై చెయ్యకపోతే రేపు పొద్దున ఇంకా సమాజంలో మహిళలకు ఇంకా అఘోరం జరగలు. ఈరోజు సమాజంలో వారిని ఉద్దేశించి ఈరోజు మీకు ఏమన్నా ఉంటే మేము రాజకీయం జోలికి పోదలుచుకోలేదు. ఇప్పుడు మేము మీకు ఏమన్నా ఉంటే మీరు కొట్లాడుకోండి. కానీ దాంట్లో మహిళలు ఏం చేశారు, మహిళల పాత్ర ఏమున్నది, మీరు ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయిండా, పార్టీలో నుంచి ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో అనేది మీరు కొట్లాడుకోండి. అది మాకు సంబంధం లేదు మా మహిళా సమాజాన్ని. కానీ మా మహిళల్ని మధ్యలోకి తీసుకొచ్చినందుకు మేము స్వచ్ఛందంగా మహిళలమందరం కూడా 3 రోజుల నుంచి ఇదే పనిగా నిన్న టీఆర్ఎస్ భవన్ని ముట్టడి చేసినాం. పాడి కౌశిక్ రెడ్డిని రమ్మని కూడా అక్కడి నుంచి సవాల్ విసిరినాం. ఈరోజు మేము స్పీకర్ గారి దగ్గరికి వచ్చినాం. ఇంతమందిమే మహిళలమందరం కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయనను సస్పెండ్ చేయడమే కాకుండా డిస్క్వాలిఫై చెయ్యకపోతే రేపు పొద్దున ఇంకా సమాజంలో మహిళలకు ఇంకా అఘోరం జరగ